పట్టుకోకుండా జపాన్ని కనుక చేసుకున్నట్లయితే దానివల్ల శాంతం అనేటువంటిది నీలోకి వస్తుంది. ముందు క్రోధం వెళ్ళిపోయింది, ఇప్పుడు శాంతం వచ్చింది. ఎప్పుడైతే శాంతాన్ని పట్టుకున్నావో ఆ శాంతముతో చేసేటువంటి జపం ద్వారా సాత్విక గుణములు నీలో వృద్ధి చెందుతాయి. శాంతంతో అవ్వట్లేదే అని టైం చూసుకుంటూ మార్చేయకూడదు పోసలు. అయ్యయ్యో ఇంకా అవ్వట్లేదే, నేను తొందరగా అయిపోయిందే అనుకున్నావా, చేసే జపం ఏమవుతుంది? కాలహరణంగా మరి కాలహరణం కాదు, కాలాతీత స్థితికి నేను తీసుకువెళ్ళాలి జపం అనేటువంటిది. అటువంటి సంకల్పం నీలో ఉండాలి. కనుక ముందు జపయోగంలో ఉన్నటువంటి మొట్టమొదటిది అక్రుద్ధమైనటువంటి స్థితిలో, క్రోధము లేనటువంటి స్థితిలో చెయ్యి, కామాది వర్జితము చేసి మొత్తం జపాన్నంతటిని కూడా నిర్వర్తించు. ఆ జపం వల్ల నీకు కలగవలసింది ఏంటయ్యా అంటే శాంతము. అటువంటి శాంతాన్ని ఎప్పుడైతే పట్టుకున్నావో జపయోగితం విదు. ఒకటే విషయం చెప్పేస్తున్నాడు, అటువంటి వాడికి జపయోగి అనేటువంటి పేరు వచ్చేస్తుంది. వీడు జపం వల్ల యోగత్వాన్ని సాధించాడు, అదే జపయోగము. అటువంటి జపయోగాన్ని కనుక పట్టుకుంటే ఇప్పుడు ఏమైంది చెప్పండి? ముందు షోడశోపచార పూజ చేస్తాం. ఎలా? ముందు మనం చెప్పుకున్నటువంటి వారయజనంలో చెప్పినటువంటి మార్గాన్ని నిర్దేశంగా తీసుకుని మొత్తం షోడశోపచారం మనం అనుకున్నటువంటి ఇష్టదేవతకు, ఆ వార అధిష్టాన దేవతకు పూజ చేసేసుకున్నాం. పూజ చేసేసుకున్న తర్వాత ఆ పూజ యందు వినియోగించబడేటువంటి ద్రవ్యాల్ని క్రియాయోగం ద్వారా సమకూర్చుకున్నాం. క్రియాయోగంలో కేవలం డబ్బుని వాడడం ఒకటే కాకుండా త్యాగం అనేటువంటి దాన్ని కూడా చెప్పాడు. త్యాగముతో కూడుకున్నటువంటి ద్రవ్యాన్ని స్వీకరించి ఆ ద్రవ్యాన్ని పరమేశ్వరుడికి అర్పించాం. అర్పించిన తర్వాత తక్కువగా తిన్నాం, తక్కువ వ్యవహారంలోకి మనస్సును రమింపచేసాం. దాంతోపాటుగా పరుల యొక్క ద్రోహాన్ని ఏమాత్రమూ తలపెట్టకుండా సక్రమమైనటువంటి రీతిలో మనస్సును ఉంచుతూ పరులకు వీలైతే సాయం చేసే స్థితిలోనే మనం ఉంటూ వస్తున్నాం. ఇది నెమ్మదిగా చేస్తూ ఉండగా ఇవన్నీ కూడా యోగ సాధన ద్వారా వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఇవన్నీ చేసాము ఇంకా జపయోగం స్టార్ట్ అయింది. అన్నీ ఒకేసారి మొదలెడతామా? మొదలెట్టినా కూడా దాంట్లో వచ్చే డెవలప్మెంట్స్ ఎవ్రీ మంత్కి ఎవ్రీ ఇయర్కి మారుతూ ఉంటాయి. ఈ జపయోగంలోకి వచ్చి ఎప్పుడైతే ఇవన్నీ కూడా చేసి మనం చివరికి జపయోగులం అని చెప్పబడ్డాము. ఈ జపయోగాది క్రియాయోగ తపోయోగముల ద్వారా ఏ పూజ అయితే సలపబడుతుందో మనిషి చేత, ఆ పూజలన్నింటి ద్వారా ఏం జరుగుతుంది? నీకున్నటువంటి ఈ దేహముతో పాటు ఉన్నటువంటి ధాతువులన్నీ కలిపితేనేగా దేహం, సప్తధాతులైన దేహం అని చెప్తున్నాం. ఈ సప్తధాతువులు దస్సిపోకుండా, సడలిపోకుండా, శరీరాన్ని పడవేయకుండా జాగ్రత్తగా చూసుకుంటాయి. ఈ శరీరంతో పాటు ఉన్నటువంటివి ఏమిటి? మనోబుద్ధి అహంకార చిత్తము. ఈ 4 కూడా శుద్ధత్వాన్ని పరిపూర్ణంగా పొందుతాయి. ఎప్పుడైతే మనోబుద్ధి అహంకార చిత్తములు చిత్తశాంతిని పొందినాయో, స్థిరత్వాన్ని పొందినాయో, దేహం ఎప్పుడైతే రోగరహిత స్థితిని పొందిందో ఇప్పుడు ఏమవుతున్నావు నువ్వు? తుష్టి పుష్టి మతి ధృతి శాంతి స్వస్తి మతి కాంతి నందిని విఘ్ననాశి. ఇప్పుడు ఇలాంటి వాడు ఏమవుతున్నాడు? జగత్తులో తనకు వచ్చేటువంటి సకల సంకల్పాలలో కలిగేటువంటి విఘ్నాలన్నింటినీ కూడా తనంతట తానుగా దూరం చేసుకునేటువంటి సంకల్ప స్థితికి దగ్గరైపోతున్నాడు. సంకల్ప స్థితికి దగ్గర అవుతున్నాడంటే మన సంకల్పాలన్నీ శివ సంకల్పాలు అవ్వాలి. శివ సంకల్పాలన్నింటినీ కూడా సంకల్పం చేయగలిగే స్థితి మనకు వచ్చిందంటే శివోహం. అటువంటి స్థితిని పొందాలయ్యా జీవులందరూ కూడా. కేవలం ఏదో పని చేసేసాం అనుకుంటాం, ఇది అయిపోయింది అనుకుంటాం. ఎప్పుడు కూడా ప్రణాళిక వేసుకుంటూ ఉంటాం. ఆ ప్రణాళిక వల్ల నువ్వేం సాధిస్తున్నావు? ఏమంటే చిన్నప్పుడు పూజలు చేయలేదండి, పెద్ద తెలియదు. ఆ తర్వాత ఏదో చిన్న అవసరాలు వస్తాయి కదా, కష్టాలు సుఖాలు, వాటి కోసం పూజలు మొదలెట్టాం. కష్టాలు తీరినాయి, ఏదో దేవుడి దేవల్ల పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకు కూడా పెళ్ళైనాయి, ఆయన వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? వేదం అడుగుతుంది, ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏదో పెద్దాళ్ళం అయిపోయాం కదా, కృష్ణరామ అని కూడా ప్రశాంతంగా ఉంటాం, ఎంజాయింగ్ రిటైర్డ్ లైఫ్. తర్వాత ఏంటి? రిటైర్డ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావు, బాగుంది. తర్వాత ఏంటి? ఇంకేముంటాయో ఎప్పుడో, ఎవరి ముందో ఎవరికేం తెలుసు, ఎప్పుడు ఏ శరీరం పడిపోతుందో. మరణం అనేటువంటి మాత్రం తథ్యం కదా, మరణం వస్తుంది. తర్వాత ఏంటి? నువ్వు మరణం దగ్గర ఆగిపోతున్నాను అనుకుంటున్నావు, తర్వాత ఇంకా ఉందయ్యా. ఆ తర్వాత మరణం తర్వాత కూడా నీ మార్గాన్ని సునిశ్చయం చేయగలిగేటువంటి శక్తి ఇటువంటి లింగ స్వరూప ఉపచారాలు, లింగ స్వరూపమైనటువంటి తపో క్రియ భేద విషయాలు, జప దాన యోగాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి ద్వారా మరణం, ఎటువంటి మరణం? ఈ శరీరం ఈ జన్మలో ఈ కర్మలో అనుభవించడానికి ఏర్పడినటువంటి శరీరం పడిపోతే ఇదే లాస్ట్ అనుకుంటున్నావు, దీని తర్వాత ఇంకేం లేదనుకుంటున్నావు. కాదు, ఇప్పుడు నువ్వు చేసినటువంటి ఈ జప క్రియ తపోయోగాలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా నువ్వు అనుభవించవలసినటువంటి ఎన్నో పుణ్యకర్మలు ఉన్నాయి. దాంతోపాటు ఇంకా వృద్ధిని చెందేటువంటి ఒక జన్మ నీ కోసం వెయిట్ చేస్తుంది. ఆ శరీరాన్ని ఆ తొడుగును తొడుక్కో, మళ్ళీ దానికోసం ప్రయత్నం మొదలెట్టు. దీనికన్నా ఉత్కృష్టమైన జన్మ వస్తుంది. ఆ ఉత్కృష్ట జన్మలో ఆ తొడుగును వేసుకో. ఇప్పుడు ఎక్కడ ఆపావో అక్కడి నుంచి మళ్ళీ మొదలెట్టు.
తపో ధ్యాన యోగాలన్నీ కూడా మళ్ళీ మొదలెట్టు, క్రియాయోగాలన్నీ మళ్ళీ మొదలెడితే ఏమవుతుంది? పొందితే ఆ జనంలో మోక్షం లభించవచ్చు కాక. మోక్షం అంటే ఆనంద స్థితి ప్రతి నిమిషం అనుభవిస్తావు. మరణం లేకుండా ఉండగలిగేటంత మోక్ష స్థితిని శరీరం ఉండగానే ఆ శరీరం మనస్సు లయమైపోతే ఆ లయమైనటువంటి మనస్సుని తిరిగి వెనక్కి తెచ్చుకోకుండా లయస్థితిలో ఆనందాన్ని నిరంతరం అనుభవించగలిగే స్థితి ఎవరికైతే వస్తుందో జీవన్ముక్తులు అని పిలువబడుతూ ఉంటారు. ఆ జీవన్ముక్తి నీకు ఇవ్వబడుతుంది ఇటువంటి పూజ వలన, ఇటువంటి తపోక్రియ ధ్యాన యోగాల వలన ఇవ్వబడుతూ ఉంటుంది. అవి చెయ్యి. మనిషికి కేవలం పుట్టడం, సుఖాన్ని అనుభవించడం, లేకపోతే కష్టాలు ఉంటే దేవుణ్ణి తిట్టుకుంటూ ఉండడం, ఇవన్నీ ఏదో గట్టెక్కేసిన తర్వాత అయిపోయాయి అనుకోవడం, ఇదే నా జీవితం, ఇక్కడే ఆగిపోయాం, 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఆయుర్దాయం, అక్కడ పరిమితి గీసేసుకున్నావా? ఇది కాదు జీవుడు అంటే. అపరిమితమైనటువంటి శివస్వరూపము జీవులందరూ. ఆ అపరిమితమైనటువంటి స్థాయిలోకి అపరిమిత శక్తిని నువ్వు పొందాలి అంటే ఈ శరీరం వదిలి మళ్ళీ పొందడం అనేటువంటి ఈ జనన మరణ చక్రంలో ఇక్కడే ఆగిపోకు. ప్రతిసారి మరణాన్ని జయించాలి. ఎక్కడ పడిపోతున్నావో అక్కడ జయించాలని మళ్ళీ మొలకెత్తుతూ ఉండు. ఆ మొలకలో నవవిధమైనటువంటి చైతన్యాన్ని మళ్ళీ నీలోకి తీసుకొచ్చుకుంటూ ఉండు. ఇదంతా దేని వల్ల సాధ్యమవుతుంది? జగత్తునంతా నిర్మించినటువంటి పరమేశ్వరుని నిరంతరం పట్టుకోవడం వల్ల సాధ్యమవుతుంది. ఆ పట్టుకోవడం అనేటువంటిది ఎలా? ఇన్ని రకాలు. ఏదో దాన్ని పట్టుకో. ఒక దాన్ని పట్టుకుంటే మిగతా వ్యవస్థలోకి నీకు తెలియకుండాను వచ్చేస్తావు ఆటోమేటిక్గా. అసలంటూ ఆకలిస్తే అన్నం వండుకోవడం అలవాటు అవుతుంది. అసలంటూ వండుకోవడం అలవాటు రుచి కోసం కావాలనిపిస్తుంది. ఆ రుచి కోసం ఓ రోజు పప్పు అనుకుంటావు, ఇంకో రోజు కూర అనుకుంటావు, ఇంకో పండుగ వస్తే అన్నీ అనుకుంటావు. అవునా కదా? అది నీ ఇష్టం. అసలంటూ వెంటనే పోయా ఆకలి వేయాలిగా లోపల. ఏంటి తతక్కిం శంకరాచార్య వారు అడిగారు. ఏమిటి తర్వాత ఏమిటి? ప్రతిదీ ఇప్పుడన్నా వాట్ నెక్స్ట్, తర్వాత ఏంటి? అవునా కదా? ఇది ప్రతి వాళ్ళం వేసుకోవాలి. ఈ తతక్కిం అనేటువంటి ప్రశ్నలోంచి వచ్చింది నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఈ తర్వాత మరణం తర్వాత కూడా తర్వాత ఏంటనేది ఏదంటే ఒక వేద స్వరూపం మనకు ఉంది అంటే అసలు ఈ వేద స్వరూపాన్ని అవధరించి ఉన్నటువంటి నేనెవరు, మరణం తర్వాత కూడా నీకు ఇంకా ఉందయ్యా భవిష్యత్తు అని చెప్పేటువంటి ఇంత వేదన నా చుట్టుపక్కల ఉంటే నాకు కొంతకాలాన్ని ఇచ్చి దానికి ఎల్ఐసి పాలసీలు తీసుకుని ఆ ఎల్ఐసి పాలసీ నేను పోయే ముందు వస్తాయా, పోయాక వస్తాయా, అప్పుడెంత వస్తాయి, ఇప్పుడెంత వస్తాయి, ఈ లెక్కల్లో జీవితం వెళ్ళిపోతుంది. నువ్వు కట్టిన ఎల్ఐసి పాలసీలు ఎలాంటివి? గట్టిగా మాట్లాడితే శివపురాణం చాలా బాధగా మాట్లాడుతుంది. శవం మీద ఏర్పడినటువంటి చిల్లర ఖర్చులయ్యా ఎందుకు అవన్నీ? నీకు శాశ్వత ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి కుబేరుని పక్కన పెట్టుకున్న వాడిని ఆరాధించవయ్యా, నీకు అన్నీ వచ్చేస్తాయి. అవునా కదా? ఎందుకు మరి నీ పోరాడతావు? జీవితం కోసం, డబ్బుల కోసం, తిండి కోసం, వీటి కోసమేనా మొత్తం ఈ జన్మ నీకు ఇచ్చింది? భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మూఢమతిలా చేస్తున్నావయ్యా. ఎప్పుడో శంకరాచార్య వారు చెప్పారట. ఇప్పుడు కూడా అదే మూఢమతి, ఇంకా పెరిగిపోయింది మూఢమతి. భయం వేస్తే దేవుడు, భయం లేకపోతే నా అంతటి వాడు లేడు తెలుసా. నేను ఎంత కష్టపడ్డాను తెలుసా, నాకు ప్రమోషన్ వచ్చింది తెలుసా. ఆ ప్రమోషన్ కోసం 16 రోజులు అసలు అందరూ ఇళ్ళకి వెళ్ళిపోతే నేను ఆఫీస్లో ఉండి పనిచేశాను తెలుసా. నీ గొప్ప అనుకుంటున్నావా? అవునా? కనుక ఇంకా మూఢత్వం ఇంకా పూర్ణిక వేళ్లతో లోపలికల్లా వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయిన దాన్ని బయటికి తీసుకురా. ఈ జన్మ కేవలం సుఖాపేక్ష కోసం కాదురా, మనుషుల్ని కన్ని వదిలేయడం కోసం కాదురా, వాళ్ళ పద్ధతి కోసం, వాళ్ళు లెథార్జీగా ఉండడం కోసం నువ్వు సంపాదన చేసి మొత్తం ఆస్తులు కూడబెట్టడం కోసం కాదురా. సమయం ఎందుకు ఇవ్వబడింది నీకు? ఇంత ఆయుర్దాయం ఎందుకు ఇవ్వబడింది? ఏం సాధించడం కోసం జగత్తులోకి వచ్చావు? సాధన సాధిస్తున్నానంటున్నావు. ఆ సాధన అంతా కూడా ప్రకృతిమయమైపోయింది. నాదబిందు కళాత్మకమైనటువంటి సాధన వైపుకు వెళ్ళు. ఈ రెండింటిని పట్టుకో. జగత్తులో వదిలేయబడే విషయాల కోసం, జగత్తు నుంచి తీసుకోవడం కోసం తాపత్రయపడుతున్నావు. సాధన అంతా అదే అనుకుంటున్నావు. అసలైన సాధన అంతర్గతంగా జరగాలి. ఆ అంతర్గతంగా జరిగిన సాధన వల్ల మళ్ళీ జగత్తులోకి పునరావృతి రహితమైనటువంటి స్థితిని పొందగలిగే స్థితిని పొందాలి. మళ్ళీ జన్మ పొందకుండా ఉండగలిగే స్థితిని పొందాలి. అటువంటి స్థితిని పొందవయ్యా అది చెప్తున్నారు. ఆ పొందితే ఏం జరుగుతుంది? ఆ తతక్యం అనేటువంటి విషయం మొత్తం అంతా అర్థమైపోతే ఇప్పుడు ఏమైంది? క్రియ తపో జపాయోగములు ఏవైతే ఉన్నాయో గురువు ద్వారా ఈ మంత్రాన్ని పొంది, ఏ మంత్రాన్ని? నా మంత్రాన్ని అంటున్నా. అంటే ఇక్కడ ఎవరికి చెప్తున్నారు? పరమేశ్వరుడు నందికేశ్వరుడు చెప్తున్నారు. ఈ క్రియ తపో జప యోగాలు ఏవైతే ఉన్నాయో అయ్యా, ఆ యోగాలన్నింటినీ పట్టుకుని గురువు ద్వారా నా మంత్రాన్ని పొంది చక్కగా ఆయా దేశకాల యొక్క అంటే సంకల్పాన్ని జాగ్రత్తగా చెప్పుకుని ప్రస్తుతంతా కూడా చేసుకుని పై విధంగా శివ పూజ చేసుకుంటూ, నా పూజ చేసుకుంటూ జాగ్రత్తగా నోటిని, ఇంద్రియాల్ని అన్నిటినీ కూడా క్రమబద్ధీకరించుకుని దేని మీద ఆశ లేకుండా బతుకుతూ, దేని యందు ఈర్ష్యాద్వేషాలు పెంచుకోకుండా మనస్సుని నియంత్రించుకుంటూ ఎవడైతే ఉంటాడో ఆ ఉన్నటువంటి వాడికి అమితమైనటువంటి భోగాన్ని ఇస్తాను భర్గుడిగా. మొట్టమొదటి నామం వాళ్ళ భర్గనామంతో మొదలెట్టాం.
ఆ భర్గుడుగా భోగాలను ఇస్తాను అంటాడు. అలాగే నువ్వు ఇన్ని చేస్తున్నావు కదా, ఇంత మంత్రం పట్టుకున్నావు, ఇంత క్రియాయోగం పట్టుకున్నావు, ఇంత తపోయోగాన్ని పట్టుకున్నావు, అసలు ఇవన్నీ నీకు చెప్పింది ఎవరు? గురువు అనేవాడు ఒకటి ఉన్నాడు కదా. ఆ గురువుకి రుణపడిపోతావు ఒకవేళ ఇవన్నీ చేయకపోతే. మంత్రం తీసుకున్నాం, చేయట్లేదు, చేయకపోవడం వల్ల ఏమవుతుంది? గురువు యొక్క తపోయోగం అంతా కూడా వ్యర్థమైపోతుంది. అందుకని గురువు మంత్రం అందరూ అడుగుతుండే, ఏమన్నా మంత్రం ఇవ్వండి, ఏమన్నా మంత్రం ఇవ్వండి, ఏదో ఒకటి చేసుకుంటూ ఉన్నామండి. అలా ఏదో ఒకటి చేసుకుంటాం అనే వాడికి మంత్రం ఇవ్వకూడదు. 10 సార్లు రమ్మనాలట, 20 సార్లు రమ్మనాలట, 11వ 15వ వాడికి వచ్చి ఎన్నిసార్లు వెళ్ళినా ఇవ్వడుపు ఇంక మళ్ళీ ఇంటికి. అలాంటి వాడు రాకుండా ఉంటే బెటర్. 20 సార్లు కాదు, 30 సార్లు కాదు, 100 సార్లు ఇంటికి రమ్మన్నా వచ్చి లైన్లో నుంచి ఎంతసేపు ఆగమంటే అంతసేపు ఆగిన మంత్రం తీసుకునేవాడికి శాశ్వతంగా మంత్రం ఇవ్వడానికి రెడీగా ఉంటాడట. కారణం ఏంటి? వాడికి అశ్రద్ధ చాలా ఉందని తెలిసిపోతుంది. ఒకవేళ ఇచ్చిన తర్వాత వాడు చేయకపోతే ఏం జరుగుతుందంటే ఇన్నాళ్ళు గురువు చేసినటువంటి యోగం ఏదైతే ఉందో అదంతా కూడా వ్యర్థమైపోతూ ఉంటుంది. ఆ వ్యర్థమైపోవడం వల్ల గురువు ఏదో నష్టపోతాడు అనుకుంటే నీ తప్పు. ఇంకొక జన్మలో గురువుకి నువ్వు దారుణంగా రుణగ్రస్తుడు అయిపోయి పుడతావు. గురువుకి రుణగ్రస్తుడు అయిపోవడం అంటే అర్థం ఏమిటి? చదివింది బుర్రకెక్కదు, ఎన్నిసార్లు చదివినా ఫెయిల్ అవుతూ ఉండడం, ఇంట్లో తిట్టు తింటూ ఉండడం, దానికోసం డబ్బులు ఖర్చు పెడుతూ ఉండడం, మందబుద్ధి అని తిట్టించుకుంటూ ఉండడం, ఇవన్నీ కూడా రుణగ్రస్తుడైనటువంటి శిష్యుడి యొక్క మరుజన్మ రహస్యాలు. ఇవన్నీ జాగ్రత్తగా పట్టుకుంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇవన్నీ కూడా ఒక జన్మతో, ఒక క్రియతో, ఒక యోగంతో, ఒక కర్మతో ఆగిపోయేవి కాదు. అది అలా నడుస్తూనే ఉంటుంది. కనుక తీసుకున్నావు, జాగ్రత్తగా చేసుకో, మంత్రాన్ని వదలకుండా చేసుకో. ఆ చివరికి ఆ మంత్రమే నువ్వు ఉద్ధరిస్తుందనేటువంటి ధ్యాసలో నువ్వు ఆ మంత్రాన్ని పట్టుకో. పరమశివ స్వరూపంగా స్వీకరించి ఆ మంత్రాన్ని అంత స్థాయిలోకి తీసుకెళ్ళిపోయాడు. ఉపదేశం ఉంటే ప్రణవంతో చేయి, ఉపదేశం లేకపోతే శివాయ నమః అనుకో. అది శ్రేష్టమైనటువంటి మంత్రం. అలాగే నమఃపూర్వక ప్రణవాద రీతులు ఏవైతే ఉన్నాయో శాస్త్రం చెప్పింది, శ్రద్ధ, భక్తి, ఫలితం ఇవన్నీ కూడా ఒకటిగానే ఉంటాయ్యా. అలా ఒకటిగా ఉన్నటువంటి స్థితిలో ప్రణవాన్ని లేకుండా నిత్యము శివనామ మంత్రాన్ని చదువుతూ ఉండు, జపిస్తూ ఉండు. దానివల్ల మంగళాన్ని కలిగించడమే కాకుండా ఆ మంగళ స్వరూపుడుగా ఉన్నటువంటి పరమేశ్వరుడు యొక్క సర్వకృపాని మీద వర్షిస్తూ ఉంటుంది. చివరికి నిన్ను చూడడం, అలా జపించి తపోయోగములో ఉద్ధరణను పొందినటువంటి జీవుణ్ణి కనుక ఇహలోకంలో ఎవరైనా దర్శిస్తే అప్పుడు వాళ్ళు అనుకుంటారట, అబ్బో ఎక్కడో ఉన్న దేవుడు కనపడితే సర్వమంగళాలు కలుగుతాయంటారు. ఈయన ముఖం చూస్తే చాలండి అన్ని మంగళాలు కలిగిపోతాయి. మనసుకి శాంతత కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, కళ్ళల్లోంచి వర్షం కురుస్తుంది, చాలు ఆనందం. భగవంతుడు ఇప్పుడు ఆలయంలో ఉన్నాడా, మనిషి చేసేటువంటి సాధనలో ఉన్నాడా అంటే సాధనకి ఎక్కువగా లొంగిపోతూ ఉంటాడట. పూజలో మంత్రదోషమో ద్రవ్యలోపమో ఏదో ఒకటి ఉండొచ్చు కాక, కానీ సాధనలో మనిషి సంకల్పించి చేసిన సాధనలో ఎక్కడా లోపం ఉండడానికి అవకాశం లేదు. సంకల్ప సిద్ధి అంత గొప్పగా ఉంది అని అర్థం. అటువంటి సంకల్ప సిద్ధిని ఎవరైతే పట్టుకుంటాడో అటువంటి వాడికి ఇంత స్థితి జరుగుతుంది. ఇప్పుడు శివుణ్ణి ఎలా ధ్యానించాలండి? ఆ ధ్యానించేటువంటి శివుడి స్వరూపం ఎలా ఉంటుంది? ఇన్ని ధ్యానాదులలో ఏదో శివాయ నమః అని మంత్రం అనుకోమంటున్నారు, బాగుంది. ఆ మంత్రం అనుకునేటప్పుడు ఏదో ఒక రూపం మనసులో ఉండాలిగా. అంటే శివుడు తన రూపాన్ని తనే విశదీకరించుకున్నట్ట. అయ్యా ధ్యానంతో ఉన్నటువంటి వాడు శాంతతని పొందినటువంటి వాడుగా, అలాగే తన వామభాగంలో అమ్మవారిని వామభాగ స్వరూపంగా పెట్టుకున్నటువంటి వాడిగా, 4 చేతుల్లోనూ పైన ఉన్నటువంటి 2 చేతుల్లోనూ శూలాన్ని లేడిని పట్టుకున్నటువంటి వాడిగా, కింద ఉన్నటువంటి 2 చేతులతో అభయ వరద ముద్రల్ని పట్టుకున్నటువంటి వాడిగా, ప్రమదగణాలన్నీ కూడా చుట్టూ పరివేష్టించి ఉంటే తనని పూజిస్తూ ఉంటే ఆ పూజింపబడుతున్నటువంటి మూర్తిని కనుక నువ్వు ధ్యానించగలిగితే అటువంటి ధ్యానం వల్ల ఏం కలుగుతుంది? అటువంటి ధ్యానం ఎక్కడ ధ్యానించాలి? చాలామంది అడుగుతారు, ఏమండి ఎక్కడ ధ్యానించాలండి? ఎక్కడ ధ్యానిస్తావు? హృదయ కమలంలో ధ్యానించు. ఆ హృదయం ఇప్పుడు ఎవరి స్వరూపం? ఆ హృదయ కమలంలో శివుడు నిరంతరము వసించి ఉంటాడు, గౌరీశుడుగా అని చెప్పుకుంటాం. ఇక్కడ గుండె లబ్ డబ్ అని కొట్టుకుంటోంది అంటే దాన్ని కౌంట్ చేసేవాడు గౌరీశ స్థానంలో ఇక్కడ పక్కన ఉంటాడు. ఆ గౌరీశ స్థానంలో ఉండి నువ్వు పీల్చేటువంటి ప్రతి ఊపిరిని, కొట్టుకునేటువంటి ప్రతి గుండె చప్పుణ్ణి ఎవడైతే మంత్రం చేస్తూ ఉంటాడో వాడు ఎప్పుడు ఇక్కడే ఉంటాడు. ఆ ఉన్నటువంటి స్థానంలోనే ఈ రూపాన్ని భావిస్తూ ఆయన ఇలా కూర్చొని జపం చేస్తూ ఉన్నాడు అనేటువంటి భావన ఎప్పుడైతే నీకు వస్తుందో, ఇప్పుడు ఏమైపోయింది? ఆ జ్యోతి ఎక్కడో జ్యోతిర్మండలంలో ఉండవలసినటువంటి రుద్రస్వరూపము ఇప్పుడు నీలోకి వచ్చి ప్రతిష్ఠింపబడింది. ఆ నీలో ఉన్నటువంటి జ్యోతిర్లింగ స్వరూపము హృదయాకాశాన్ని అంతటినీ కూడా జ్యోతిర్మండలంగా చేసేసింది. ఆ జ్యోతిర్మండలంగా చేసినటువంటి హృదయాకాశంలో ఎప్పుడైతే భాషిస్తున్నటువంటి భగభగ మండుతున్నటువంటి భర్గస్వరూపాన్ని ఎప్పుడైతే ఇక్కడ దర్శించావో, ఈ దర్శించినటువంటి అంటే సూర్యుడి మధ్యలో ఉన్నటువంటి దాన్ని మనం లలితా శాస్త్రంలో ఏం చెప్తాం? భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని. అక్కడ భైరవి, ఇక్కడ భర్గస్వరూపంగా.
ఆ భర్గాస్వరూపంలో ఉన్నటువంటి శివుణ్ణి నీ హృదయ స్థానంలో, ఈ సూర్యమండలమైనటువంటి ఈ హృదయ స్థానంలో మధ్యలో నువ్వు భావిస్తూ, ఆ భావనతో పాటుగా ఎప్పుడు సూర్యోదయ కాలంలో సూర్యుడిని చూసినా ఆ సూర్యమండలం మధ్యలో ఈ భర్గ స్వరూపాన్ని ఎలా పక్కన అమ్మవారిని పెట్టుకుని శాంత చిత్తుడై పై 2 చేతుల్లో లేడిని శూలాన్ని పెట్టుకుని కింద 2 చేతులు అభయవరద ముద్రలు పెట్టుకున్నటువంటి వాడు, చంద్రవంకని జటాజూటంలో గంగని రెండింటినీ అలంకరింపబడి ఉన్నటువంటి స్వరూపాన్ని కలిగి ఉన్నటువంటి వాడు, చుట్టూతా పరివేష్టి ఉంచినటువంటి రుద్రగణములతో సదా పూజింపబడుతూ ఉండేటువంటి వాడు. అటువంటి శివుణ్ణి కనుక ఎవరైతే ఆ భానుమండల మధ్యలో భావిస్తూ భర్గుడిగా దర్శిస్తారో అటువంటి వాళ్ళకి కలిగేటువంటిది ఏమిటి? మోక్ష సిద్ధి ఒక్కటే, ఇంకొక మరొక స్థితి లేదు. ఇటువంటి శివుణ్ణి ధ్యానించి ఎక్కడ చూసినా సరే, శివలింగాకారంలో చూసావా, జ్యోతిర్లింగాకారంలో చూసావా, గురుస్వరూపంలో చూసావా, ముందు రూపాన్ని చూడు. ఆ రూపంలోకి ఈ భావాన్ని ఎప్పటికప్పుడు పెట్టుకుంటూ ఉంటుంది. ఆ భావనతో ఎదురుకుండా కనపడేటువంటి ప్రతి స్వరూపాన్ని ఎదురుకుండా కెమెరామెన్ కూర్చున్నారు, ఇటువైపు ఇంకో పచ్చ చీర ఆవిడ కూర్చుంది, ఎదురుకుండా కెమెరా ఉంది. ఇవి ముందు వస్తుగతంగా భావగతంగా నాకు వస్తువుగానే పదార్థంగానే దర్శనం ఇవ్వాలి. చూడగా 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 నా ఎదురుకుండా వృషభం మీద కూర్చున్నటువంటి అద్భుతమైనటువంటి జటాజూటములతో ఉన్నటువంటి ఆ వైర్లన్నీ జటాజూటాలుగా కనబడాలి. ఆ జటాజూటాలతో ఉన్నటువంటి జటాజూట ధరుడైనటువంటి శివుడి యొక్క స్వరూపమే కనబడగలగాలి. అలా ప్రతి రూపాన్ని చూడటం పదార్థంగా మొట్టమొదట, పదార్థంలో ప్రసాదాన్ని వెతుక్కునే ప్రమేయం మనసుతో కనుక చేస్తే ప్రపంచమంతా ప్రసాదమే. ఆ ప్రసాదమే శివ కైంకర్యంగా మారినటువంటి ఆత్మ అనుభూతి. ఆత్మానందాన్ని ఎప్పుడుగా అనుభవిస్తూ మొదలెట్టావో, ప్రపంచంగా చూడటం మొదలెట్టావో, ఉన్నదంతా శివమే అని అర్థం. ఉన్నదంతా శివమే అయితే ఇప్పుడు నేనెవరిని? శివోహం శివోహం. అటువంటి స్థితిని పొందు. శివజ్ఞానం అంత తేలిక కాదు, కష్టమయ్యా. ఆ శివజ్ఞానాన్ని చెప్తూ ఉంటే ఏదో ఇలా చేయి అలా చేయి అంటే బాగుంది, మనసులోకి ఎక్కుతుంది. మళ్ళీ శివ తత్వాన్ని చెప్తూ ఉంటే అబ్బా ఇంకా అవ్వలేదా, టైం ఎంత దాటిపోయింది, వాళ్ళ ఏదో 8:30 దాకా చెప్పినట్టున్నారు, ఏదో అరగంట తీసేస్తారు కదా, ఇంక ఇప్పుడు ఆపదేమో, ఇవాళ నెమ్మదిగా లేద్దామా, బాగుండదేమో, మళ్ళీ ముందు కూర్చున్నాం, అయ్యో 2 రోజులు కూర్చున్నాం, 3వ రోజు బాగుండదేమో, ఏదో కూర్చున్నాం, ఇంకా ఆపితే బాగుండదు, ఇంకా శివుడు దండాలు పెడుతున్న వాళ్ళు ఎక్కువయ్యారు. అది అర్థమైతే ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఈ శివస్వరూపాన్ని దర్శిస్తూ సర్వభూమండలము శివస్వరూపమే అని తెలుసుకుంటూ, ఎవడైతే హృదయంలో సూర్యమండలాన్ని భావించి రుద్రరూపాన్ని హృదయ మధ్యగతంలో దర్శిస్తాడో అటువంటి వాడికి సంపూర్ణమైనటువంటి సాధనాపరుడనేటువంటి తొడుగు భగవంతుడు స్వయంగా వేసేస్తాడు. వీడురా సాధనాపరుడు. ఏం చేస్తున్నాడు? ముందు మనస్సుని కంట్రోల్ చేసుకున్నాడు, తిండిని కంట్రోల్ చేసుకున్నాడు, శరీరంలో ఇంద్రియాలు చేసేటువంటి పనులను కంట్రోల్ చేసుకున్నాడు, దాంతోపాటు అహంకారాన్ని త్యజించేశాడు, నా కాళ్ళ మీద పడేసేసాడు, చిత్తాన్ని చాలా ఆపేసేసాడు, అనవసరమైన విషయాల వైపుకు వెళ్ళకుండా ఆపేసేసాడు, మనస్సుని కేవలంగా నా మీద ఉంచేసేసాడు. ఇన్ని చేసిన వాడు ఇన్ని చేసిన తర్వాత కూడా ఇంకా తెలుసుకుంటూ తన డబ్బుని, తన యొక్క శరీర శ్రమని, మొత్తం తన యొక్క ఆయుర్దాయాన్ని, కాలాన్ని అంతటినీ నా కోసం వెచ్చిచ్చేస్తున్నాడు. ఇంత ఇస్తున్నాడంటే ఇప్పుడు వీడెవడు? నన్ను అమితంగా కోరుకునేటువంటి వాడు. అమితంగా కోరుకునే వాడికి ఏమవ్వాలి? నన్ను నేనుగా దత్తం చేసుకోవాలని, నన్ను నేనుగా దత్తం చేసేసుకోవాలి. ఇంకా వీడికి ఏదో నేను కటాక్షించడమో, నా కరుణ వాడి మీద పడ్డమో, వాడు నా అనుగ్రహంతో ఇంకో కాస్త ఉచ్చస్థితికి రావడమో ఇవి కాదు. నన్ను నేను వీడికి దత్తం చేసుకోవాలి అంటే ఏమవుతుంది? వీడు ఉన్నవాడు నాలా మారిపోవాలి. నేను దత్తం అయ్యాను అంటే ఏమిటి? వాడు నాలా మారిపోవాలి. నాలా మారిపోయాడంటే ఇప్పుడు ఉన్నవాడు ఎవడు? ఇంత సాధన చేసేవాడు స్వయం శివుడే. ఇంకా అన్యమైన రూపంతో ఉండడానికి అవకాశం లేదు. అటువంటి స్థితి అయ్యా శివారాధన అంటే అది మామూలు విషయం కాదు. అలా ఉన్నటువంటి వాడు ఏమవుతాట? ధర్మాన్ని మాత్రమే పాలిస్తాట, ధర్మాన్ని మాత్రమే పట్టుకుంటాట. ఇలా ఉన్నవాడినే తన లోకంలోకి తీసుకెళ్తాట శివుడు. ఏమండి, ఎన్ని లోకాలు ఉన్నాయండి? ఏదో వేదం చెప్తుంది కదా, అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాలని అధోలోకాలు చెప్తుంది. భూహు భువః స్వహ మహః జనః తపోలోక సత్యలోకాలని ఊర్ధ్వలోకాలు చెప్తుంది. ఇన్ని లోకాలు ఉన్నాయా? నిజమేనా? వెంటనే ఒక డౌట్ వస్తుంది. శివపురాణం చెప్తుంది ఉన్నాయ్యా, అన్ని లోకాలు ఉన్నాయి. అన్ని లోకాల్లో ఏదైతే భూహు భువః స్వహ మహః జనః తపః లోకాలు సత్యలోకాలు అని చెప్తున్నావో ఇవన్నీ కూడా కాలానికి పరిమితమైనటువంటి లోకాలే. ఇవన్నీ కూడా కాలాతీత లోకములు కావు. అంటే ఈ భూమిలో ఉన్నటువంటి వాడు ఎవడైతే సాధన చేస్తాడో, సాధన చెయ్యడో, అలాంటి వాళ్ళందరూ కూడా శరీరాన్ని వదిలేసిన తర్వాత వారు చేసినటువంటి కర్మల్ని అనుసరించి ఆయా లోకాల్లో వాళ్ళు చేసుకున్నటువంటి దాన్ని బట్టి ఆగుతూ ఉంటారు. అంతే తప్ప ఆ ఆగి మొత్తం అంతా చూశాక ఇప్పుడు హాలిడేస్ వచ్చాయి, గోవా వెళ్ళాం, ఎన్నాళ్ళు ఉంటావు? బాగుంది కదా అని మొత్తం పోని మహా అయితే 5 రోజులు వెళ్ళిన వాడు 10 రోజులు చేసుకుంటాం. 10 రోజులు కూడా అయిన తర్వాత ఇంకో 4 రోజులు ఉందాం అనిపించింది అనుకోండి, ఏమవుతుంది?
మొగుడు అంటాడు, డబ్బులు ఇప్పటికే వాచిపోయినాయి, మళ్ళీ సంవత్సరం సంపాదిస్తే కానీ నేను మళ్ళీ తీసుకురాలేను, పద వెనకాలకి అంటాడు. అవునా కదా? అలా ఈ భూలోకంలో చేసుకున్నటువంటి పాపపుణ్యాల్లో పుణ్యాలు అధిక శాతం ఉన్నటువంటి వాడు ఈ పైన ఉన్నటువంటి ఊర్ధ్వలోకాల్లో చెప్పబడినటువంటి మిగతా 6 లోకాల్లో ఆయా లోకాలని అనుసరించి వారికి ఎంత పుణ్యకర్మ అక్కడ అనుభవించడానికి ఉందో అంత అనుభవించి మళ్ళీ లోకంలోకి వచ్చేది. అంతే తప్ప ఇవి శాశ్వతమైనటువంటి సాయుధ్యాన్ని ఇవ్వడానికి అవకాశం లేనటువంటి లోకాలు మాత్రమే. ఏమండి, లోకాలన్నీ దాటిన తర్వాత అక్కడ ఉందయ్యా ఒకటి కాలచక్రం ఉంది. ఆ కాలచక్రం కింద ఒక దున్నపోతు ఉంది. దాన్ని దున్నపోతనే అన్నారు, వృషభం అని కూడా అన్నారు. ఒక దున్నపోతు ఉందయ్యా. ఆ దున్నపోతు ఆ కాలచక్రానికి కింద ఉండి ఈ జగత్తులన్నింటినీ చూస్తూ ఉందట. రంక వేస్తూ లోపల నుంచి కోపంతో దానికి వాయువులు వస్తున్నాయట. ఆ వాయువులన్నింటినీ దీర్ఘంగా వదులుతూ ఈ లోకాలన్నింటినీ చూస్తుంది. ఎందుకంటే దానికి ఆహారం ఈ లోకాల్లో ఉన్నటువంటి కాలానికి బలయ్యేటువంటి వాళ్ళే. అది చూస్తూ ఉందట. దాని రూపం ఎలా ఉందట? అంత అధర్మస్వరూపంగా ఉందట. 4 కాళ్ళు, 4 రకాలైనటువంటి అహింస, అసత్యము, దాంతోపాటు తర్కము, ఆ తర్కంతో పాటు ఉండేటువంటి హింస, నిర్దయ, ఇలాంటివంటి దాని కాళ్ళల్లో ఉండి నివాసయోగ్యంగా ఉన్నాయట, నివాసమై ఉన్నాయట. దాంతోపాటు ఎలా ఉందట? ఆ దున్నపోతు యొక్క చెవులు 2 కూడా వేదానికి విరుద్ధమైనటువంటి వాటిని వినడానికి ఇష్టపడుతూ ఉంటాయట. దాని నోట్లోంచి వచ్చేటువంటి గర్జనంతా కూడా వేద విహితమైనటువంటి విషయాన్నే మాట్లాడుతూ ఉంటుంట. అటువంటి దున్నపోతు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ లోకాలన్నింటిలో కూడా పాపపుణ్యాలు చేసినటువంటి వారు ఎప్పటికైనా ఆ దున్నపోతు యొక్క సాంగత్యం చేస్తూ ఉంటారు. చేస్తూ ఉండి ఏం చేస్తారు? వాళ్ళు చేసినటువంటి పుణ్యకర్మల వల్ల ఇలాంటి లోకాలు, ఊర్ధ్వలోకాలకు వచ్చామనేటువంటి అహంకారం బాగా ఎక్కిపోయి ఆ దున్నపోతు యొక్క సాంకర్యం వల్ల దాంతో చేసినటువంటి ఫ్రెండ్షిప్ వల్ల మళ్ళీ భూలోకానికి వచ్చి ఏం చేస్తారంట? అహింసతోనూ దుర్మార్గంతోనూ ఎదుటి వాళ్ళని మోసం చేసి ఆర్జించడంతోనూ తృప్తి పడుతూ ఉంటారట. దాంతో వేదాన్ని నిందిస్తూ ఉంటారట. వేద విరుద్ధమైనటువంటి విషయాలన్నింటినీ కూడా త్యజిస్తూ ఉంటారట. వేదాన్ని మార్గాన్ని అనుసరించేటువంటి వాళ్ళందరినీ కూడా తూలనాడుతూ ఉంటారట. అటువంటి వాళ్ళందరినీ ఈ దున్నపోతూ తన ఫ్రెండ్స్గా చేసుకుని ఒక కూడమి వర్గంగా ఏర్పాటు చేసుకుంటూ ఉంటుంది. ఈ వర్గంగా ఏర్పాటు చేసుకుని ఉన్న వాళ్ళందరినీ కలివేపుకి తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. ఈ కలివేపుకి తీసుకువెళ్ళిపోతూ ఉంటే వెంటనే మునులు అడిగారు, అయ్యా ఏమిటి భయం ఏమిటి? ఊర్ధ్వలోకాలన్నీ గొప్ప గొప్ప లోకాలు, ఆ లోకాల్లోకి వెళ్ళాలని మనుషులందరూ భ్రాంతిలో ఉన్నారు. మీరేమో ఈ దున్నపోతు దర్శనం చేయించి భయపెడుతున్నారు. ఎటు వెళ్ళాలి ఇప్పుడు? ఊర్ధ్వలోకానికి వెళ్ళాలా? ఎటు వెళ్ళాలి? పూర్తిగా చెప్పనివ్వండి అయ్యా. ఈ దున్నపోతు పైన ఒక కాలచక్రం తిరుగుతుంది. ఆ కాలచక్రం ఎలా ఉంది అంటే తిరుగుతోంది, మధ్యలో ఆగడం అనేటువంటిది లేదు. ఎవడైతే ఈ షోడశోపచార పూజలతో పాటుగా ఈ వార యజనము, దేవ యజనం అనేటువంటి దాన్ని చేస్తూ క్రియాయోగ, జపయోగ, తపోయోగములను జాగ్రత్తగా నిర్వర్తిస్తూ వాడు